రాష్ట్ర స్థాయి క్రీడల్ని నిర్వహించడానికి జిల్లా నాయకత్వాలు, ఇరు జిల్లాల నాయకత్వాలు కొత్త అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి రాష్ట్ర స్థాయి క్రీడల్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇరు జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల్ని, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని రాష్ట్ర సంఘ పక్షాన హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటు దివాకర్, అదేవిధంగా మధు, నా ఎదురు నాయకత్వాలు ఉన్నటువంటి టీం మొత్తానికి కూడా రాష్ట్ర సంఘం తరపున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ క్రీడలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి వారు విదేశాల్లో ఉన్నప్పటికీ ఆ ముందు రోజే వచ్చి కూడా మా యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి జి జయలక్ష్మి ఐఏఎస్ గారికి హృదయపూర్వకంగా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ముగింపు కార్యక్రమానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా గత 6 రెవెన్యూ క్రీడల్లో 2 దశాబ్దాల పైనుంచి ఈ క్రీడలు నిర్వహిస్తున్నాం. అటువంటి క్రీడల యొక్క ముగింపు కార్యక్రమానికి రావడం కాదు, ప్రతి క్రీడల్లో కూడా వారు సైతం క్రీడల్లో పాల్గొని రెవెన్యూ ఉద్యోగుల్లో నూతన ఉత్తేజాన్ని నింపినటువంటి గౌరవ రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులైనటువంటి శ్రీమతి సవితమ్మ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. వీరు ఆటల్లో కూడా పాల్గొని రెవెన్యూ ఉద్యోగులతో కలిసి ప్రధానంగా మరి ఈ ముగ్గురు ఆ క్రికెట్ జరుగుతుంటే కూడా వారు కూడా అందులో లీనమైపోయి, ఇంకొక రికార్డ్ ఏంటంటే గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు ఏకంగా డ్రెస్ కూడా మా అసోసియేషన్ ఏదైతే క్రీడాకారులకు ఇచ్చామో ఆ డ్రెస్ కూడా వేసుకొని వారు ఇంకొక కొత్త రికార్డు నెలకొల్పారు 7వ రాష్ట్ర స్థాయి క్రీడల్లో. చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఉద్యోగుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇలా ఉద్యోగులతో కలిసిపోయి ఈ విధమైనటువంటి ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించినందుకు వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు, అనంతపురం పార్లమెంటు సభ్యులైనటువంటి మరి అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి గారికి, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవ పుట్టపర్తి శాసనసభ్యురాలైనటువంటి గౌరవనీయులు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, బిజీగా ఉండి అనేక ప్రజా కార్యక్రమాల్లో రాలేకపోయినటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన మరొక మంత్రివర్యులు చిట్ట చివరిలో వారిది ప్రోగ్రాం ఆగిపోయింది. కేవలం హైదరాబాదులో ఎన్నికలు ఒక కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల రాలేకపోయానని సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా వారు లేఖను కూడా పంపించడం జరిగింది.
అలాగే అనేక ఇబ్బందులతో రాలేకపోయినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కూడా హృదయపూర్వకంగా వారికి మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కారణం వారిచ్చినటువంటి ధైర్యం, వారిచ్చినటువంటి సపోర్టు మాటల్లో చెప్పలేం. ఫస్ట్ టైం రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నాం. ఎలా ఉంటుందో ఏందో అని చాలా కొంత మొట్టమొదటి అభద్రతా భావానికి గురయ్యాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు కానీ మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కానీ వారు చూపినటువంటి ప్రేమ అనిర్వచనీయం. అనంతపురంలో అనంత ప్రేమను చూపించారు వాళ్ళు. నిజంగానే వారే స్వయంగా మరి నలుగురు వరకు దాదాపుగా భోజనాల ఏర్పాట్లో కూడా వాళ్ళే స్వయంగా పాలు పంచుకొని ఒక ప్రజాప్రతినిధులుగా మేము ఎక్కడా కూడా ఇలా డైరెక్ట్గా ఇంతవరకు జరిపినటువంటి ఎప్పుడు ప్రత్యక్షంగా వారే ఇలా ఏర్పాట్లు చేస్తారనుకోలేదు. కానీ వారు చెప్పారు, ఈ యొక్క రాయలసీమలో సాంప్రదాయం ఉంది, ఎవరు మాకు అతిథులుగా వచ్చినా వారికి మాకున్న దాంట్లో పెట్టి పంపించటం మా సాంప్రదాయం అని స్వయాన మంత్రివర్యులే అన్నారంటే చాలా సంతోషం వేసింది. మరి ఇటువంటి రాయలసీమ యొక్క ఆ యొక్క సాంప్రదాయాల్ని, ఆ రుచుల్ని చక్కగా అందరూ ఆస్వాదించి 26 జిల్లాల నుంచి ప్లస్ మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి 1870 మంది కంటింజెంట్లు మొత్తం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. అంతవరకే కాదు, రోజు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అందరు ఉద్యోగుల్ని, గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ ఉద్యోగులు క్రీడలు జరుగుతున్నా సరే జిల్లాలో ఉన్న అందరు ఉద్యోగుల్ని, ఉమ్మడి జిల్లాలో అందరు ఉద్యోగుల్ని కుటుంబాలతో సహా రండి, మీరు సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీ చూసి చక్కగా భోజనాలు చేసేయాలని ఆయన ఇచ్చిన ఆహ్వానం మేరకి వేలాది మంది ప్రతిరోజు కూడా ఉద్యోగులు రావటం జరిగింది. చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఇటువంటి చక్కని కార్యక్రమాల్ని ఈ జిల్లాలో మరి మాకు ధైర్యాన్ని ప్రజాప్రతినిధులు అందించినప్పటికీ మాకు పూర్తిగా సహకరించాల్సింది జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా మాకు పనులు అప్పచెప్పినా మేము ఎవరం కదలలేం, ఉద్యోగులు ఒక్కరు కూడా ముందుకు పోలేరు. నిత్యం రెవెన్యూ ఉద్యోగులు డే అండ్ నైట్ పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇరు జిల్లాల కలెక్టర్లు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు కానీ, అదే కిందగా శ్రీ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు కానీ, ఇరు జాయింట్ కలెక్టర్లు కానీ, ఇరు డిఆర్ఓలు కానీ చాలా చక్కగా వారే స్వయంగా ఇంకొక రికార్డు ఉంది ఇక్కడ. గత 6 స్పోర్ట్స్లో కల్లా ఏ జిల్లా కలెక్టర్లు టాయిలెట్స్ కూడా చెక్ చేసిన సందర్భం లేదు. అకామిడేషన్ ఉందా లేదా చూసేవాళ్ళు, ఎక్కడ పెట్టారని అక్కడికి వచ్చి అకామిడేషన్ వరకు వీలైతే పరిశీలించేవాళ్ళు. కానీ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఎలా ఉన్నాయని చెప్పి చూసిన ఘనత ఈ జిల్లా కలెక్టర్కే దక్కింది. అంటే మా పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ అందులో కనపడుతుంది. నేను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక కలెక్టర్ని కదా, వాళ్ళెవరో వచ్చిపోతే అక్కడ చూడాల్సిన అవసరం ఆయనకి లేదు. అంత ఆనందం వేసింది. అదేవిధంగా ఒక జిల్లా జాయింట్ కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మరి వారు కింది స్థాయిలో అంటే ఈ క్రీడల మొత్తం విఆర్ఏ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. మెజారిటీ ఇందులో విఆర్ఏలు అంటే చిట్ట చివరి ఉద్యోగి. గతంలో తలారి అనేవాళ్ళు, ఇప్పుడు గ్రామ రెవెన్యూ సహాయకులు అంటారు. మరి అటువంటి విఆర్ఏ విఆర్ఓలు ఈ యొక్క క్రీడల్లో మెజారిటీ పాల్గొంది వాళ్ళే. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంటు, పిల్లలు యాక్టివ్గా ఉంటారు, అన్ని క్రీడల్లో మంచి అనుభవం సంపాదించున్నారు కాబట్టి వారు ఎక్కువ పాల్గొన్నారు. అటువంటి చిట్ట చివరి స్థాయి ఉద్యోగితో కలిసి క్రీడల్లో పాల్గొన్నటువంటి ఘనత జాయింట్ కలెక్టర్ గారికి దక్కింది. ఇది వాస్తవం జరిగింది.
ఒక విఆర్ఏ బాగా చక్కగా ఆడితే ఎత్తుకొని అతన్ని క్రికెట్లో నిలవటం అంటే ఆలోచన చేయండి. ఒక ఐఏఎస్ అధికారి ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడిని వాటేసుకొని అభినందించడం అంటే చిన్న విషయం కాదు. అదే మీద వేదిక మీద కూడా విఆర్ఏ నుంచి ఐఏఎస్ల వరకు అందరం ఒకే వేదిక మీద కూర్చొని ఉన్నాం. ఇది ఒక గొప్ప అనుభూతి. అందరిలో ఒక సమైక్య నినాదం వచ్చేటువంటి మంచి వేదిక, మంచి సమన్వయం వచ్చేటువంటి ఒక వేదిక. ఆ విధంగా గౌరవ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఒకవైపు కళ్యాణదుర్గంలో వారికి ప్రోగ్రామ్స్ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మా కార్యక్రమానికి ప్రారంభం కార్యక్రమానికి కూడా వారిని ఆహ్వానించగానే వచ్చి వారు అన్ని రకాలుగా మాకు సహాయ సహకరించినటువంటి ఇరు జిల్లాల కలెక్టర్లకి జేసీలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దన్నలు అంటే మేమందరం కలిసి ఒకటిగా ఉన్నటువంటి మా డిప్యూటీ కలెక్టర్లు దాదాపు 15 మంది డే అండ్ నైట్ మాకు గత 15-20 రోజులుగా కమిటీలకు వేస్తే ఆ కమిటీలకు ప్రాతినిధ్యం ఇస్తూ వారందరూ చక్కగా ఈ యొక్క విజయవంతం చేయడంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా ప్రత్యేకంగా మేము అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ క్రీడలు నిర్వహించుకోవడానికి మాకు ప్రధానంగా ఆర్డిటి ప్రాంగణం 6 క్రీడల్లో జరిపినటువంటి ప్రాంగణాలు వేరు, ఆర్డిటి ప్రాంగణం వేరు. ఎంతవరకు వెళ్ళిందంటే ఈరోజు నిన్న పాల్గొన్న వాళ్ళు చెప్తుంటాం కానీ బయట నుంచి జిల్లాల నుంచి మాకు మెసేజ్లు కానీ మళ్ళా పెడితే అనంతపూర్లోనే ఆర్డిటీలో పెట్టండి అని చెప్పి అడుగుతున్నారంటే అత్యంత అద్భుతంగా ఈ ప్రాంగణం వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది. మరి అటువంటి ప్రాంగణాన్ని మాకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఆర్డిటి యాజమాన్యం ప్రధానంగా మంచు ఫెడరర్ గారు కానీ, సాయి కృష్ణ గారు కానీ, వారి మొత్తం బృందానందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే డిఎస్డిఓలు ఈ క్రీడలన్నీ కూడా నిర్వహణ వారి చేతుల మీదుగానే జరిగింది. ఇరు జిల్లాల డిఎస్ఓలు అదేవిధంగా డిఈఓల పక్షాన ఉన్నటువంటి పీఈటీలు, అక్కడ ఆర్డిటి ప్రాంగణం పీఈటీలు అందరూ కూడా చక్కగా ఎలాంటి పక్షపాతం చూపించకుండా సహజంగా భయపడ్డారు. అనంతపురం జిల్లా కదా, మరి అక్కడ క్రీడాకారులకు ఏమన్నా సహాయం చేస్తారేమో అనుకొని అలా లేకుండా కేవలం 1 పాయింట్తోనే ఛాంపియన్షిప్ మరి అనంతపురం రావడం జరిగింది. చాలా పారదర్శకంగా ఆగారు. 38 పాయింట్లు వీళ్ళకి వస్తే 37 పాయింట్లు విశాఖపట్నం రావడం జరిగింది. ఇది కొత్త కాదు, గతంలో కూడా వీళ్ళే ఛాంపియన్ గుంటూరులో. సో అలా ఒక నిష్పక్షపాతంగా చేసినటువంటి స్పోర్ట్స్ అథారిటీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అకామిడేషన్ ఏదైతే ఒకే చోట ఇదివరకు ఎక్కడ చేసిన మేము అకామిడేషన్ 2-3 చోట్ల వెతుక్కోవాలి. ప్రధానంగా విశాఖపట్నంలో చేసిన స్టీల్ ప్లాంట్లు ఎంతో దూరం తిరగాలి. పెద్దది స్టీల్ ప్లాంట్ 2000 ఎకరాల్లో, అయినా రకరకాల చోట్ల ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే చోట వివేకానంద కాలేజీల యాజమాన్యం రవిచంద్ర చౌదరి గారు వారు మాకు ఆ వివేకానంద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో 26 జిల్లాలు ప్లస్ సిసిఎల్ యూనిట్ని ఒకే చోట మాకు మరి అకామిడేషన్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి డ్యూటీలు వేస్తే అందరూ తహసీల్దార్ మా సభ్యులు అయినప్పటికీ కూడా వాళ్ళు కానీ డీటీలు, ఆర్ఐలు, విఆర్ఏలు, విఆర్ఓలు అందరూ ఒక కుటుంబం కోసం ఎంత కష్టపడతారో అంత కష్టపడి వాళ్ళందరూ కూడా మాకు చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ గౌరవంగా అందరికీ ఇప్పుడు ఫోన్లు చేశాం. దాదాపుగా అన్ని జిల్లాలు వారి జిల్లాలకు చేరిపోయినాయి. 1-2 జిల్లాలు అంది వేలే ఉన్నాయి, 3 జిల్లాలు మొత్తం చేరిపోయారు. మరి అంత చక్కగా ఆతిథ్యాన్ని చేసినటువంటి డ్యూటీలు మాకెందుకులే అనుకోకుండా మనసు పెట్టి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ క్రీడలు కదా మాకేం అవసరం అని చెప్పి ఇతర శాఖలు అనుకోవచ్చు, కానీ అలా భావించలేదు. అన్ని డిపార్ట్మెంట్లు
ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి దగ్గర నుంచి ఒకరని చెప్పలేము. ఆర్డబ్ల్యూఎస్ కానీ, మెడికల్ అండ్ డిఎండిహెచ్ఓ గారు కానీ అందరండి దాదాపుగా 930 మంది ఆ స్టాఫే ఉన్నారంటే ఆలోచించండి. ఒక మెడికల్ అండ్ హెల్త్ 20 మంది, 120 మంది ఉన్నారు. అంత చక్కగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, మా డిపార్ట్మెంట్ల మీద ఉన్నటువంటి అభిమానం ప్రకారం, నేను ఒక జేఏసీ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కలుపుకొని వాళ్ళందరూ ఆదరించి మా రెవెన్యూ ఉద్యోగులకి అంత సహాయ సహకరించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులకి, మా సహాయ సహకరించిన అందరికీ, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేసిన అందరికీ కూడా వారికి హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పోలీసు శాఖ డే 1 నుంచి కూడా ఇటు బెటాలియన్ నుంచి కానివ్వండి, రెగ్యులర్ పోలీస్ శాఖ నుంచి కానివ్వండి, గౌరవ ఎస్పీ గారు అయితే వారి స్పందన చాలా ఆశ్చర్యం కలిగించింది. మేము కొత్త అయినప్పటికీ కూడా చాలా చక్కగా వారు రిసీవ్ చేసుకొని వారందరినీ కూడా విఐపీలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ, లేదా అనవసరమైనటువంటి జనాలు రాకుండా కానీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో కానీ అన్ని విధాలుగా, లేదా మాకు పోలీస్ బ్యాండ్ మరి ప్రారంభం రోజు చివరి రోజు అందరు అతిథులు వచ్చేటప్పుడు అన్ని రకాలుగా మాకు సహాయ సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఇలా అనేక మంది, అంటే మేము పేర్లు ఎవరన్నా మర్చిపోయినా అనేదా భావించవద్దు. అన్ని రకాలుగా మాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చాలామంది అందిస్తే కానీ ఇలా రాదు. అనేక మంది డోనర్స్ మాకు, అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు సహాయం చేసినటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు మాత్రమే సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు క్రీడల్ని ఇంత అత్యంత అద్భుతంగా చేసుకోవడానికి మనకి ప్రభుత్వం, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా 5 రోజులు, అంటే 3 రోజులు ప్రత్యేక సెలవులు, 2 రోజులు సెలవుల్లో పర్మిషను ఇవ్వడమే కాకుండా మాకు ఆర్థికంగా కూడా ఎప్పుడైనా స్పోర్ట్స్ జరుపుకోండి ఇంకా అని చెప్పి శాశ్వతంగా జరుపుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజున ఇంత చక్కగా మాకు అవకాశం ఇచ్చి రెవెన్యూ డే 238 సంవత్సరాల, అంటే రికార్డు పరంగా రాజుల కాలంలో కూడా శాఖ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కానీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడి 238 సంవత్సరాలు అయితే రెవెన్యూ డే జరుపుకోవడానికి మాకు నిధులు కూడా మంజూరు చేసి మా ఆత్మగౌరవం కాపాడినటువంటి ఈ ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉద్యోగుల్ని ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మనకి ప్రభుత్వాలు అనేక రకాలుగా మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాయి మన శాఖ పట్ల. మన శాఖ మీద ప్రభుత్వానికి కూడా చాలా నమ్మకం ఉంది. కారణం ప్రజలకు అత్యంత చేరువైనటువంటి రెవెన్యూ శాఖ మంది. మరి అటువంటి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. అయితే ఈరోజు ప్రతి పౌరుడికి కూడా పుట్టిన సర్టిఫికెట్ ఇచ్చే దగ్గర నుంచి భూముల వరకు ప్రతి సందర్భంలో రెవెన్యూ ఉద్యోగితో అటాచ్మెంట్ ఉంటుంది. ఈరోజు ఆ అటాచ్మెంట్ ఎట్లాంటిదంటే ఎమోషన్ బాండింగ్, అది ఎమోషన్తో కూడింది. సర్టిఫికెట్ కూడా నా పిల్లోడికి అర్జెంటుగా సర్టిఫికెట్ ఇప్పించాలి, బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాలి, లేకపోతే ఇంకోటి ఇప్పించాలి, ఇలా ఎమోషన్ బాండింగ్. పొలాల వరకు, స్థలాలు కానీ ఏదైనా సరే అన్నీ ఎమోషన్తో కూడింది. కాబట్టి ఈ రోజుల్లో ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయటం కష్టం. కాబట్టి రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి మనం ప్రజలతో మమేకమవుదాం. వారికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఏదో కాల పరిమితినో లేకపోతే నేను ఎన్ని రోజులైనా చేయొచ్చు అనేటువంటి భావం వద్దు. చెయ్యదగిన పని అయితే తక్షణమే చేసేద్దాం, దాన్ని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మన ఒక్క శాఖగా ఎమోషన్ ముడిపడి ఉంది. మిగిలిన శాఖలు వేరు, అది ఇప్పుడు కాదు రేపు తీసుకుంటాడు, రేపు కాదు ఎల్లుండి తీసుకుంటాడు, లేదా రకరకాలుగా ఇవ్వకపోయినా లెక్క చేయరు.
కానీ మంది ఇవ్వాలి, ఎమోషన్తో కూడినటువంటి పనులు మనవి. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం కష్టపడి ఇష్టపడి ఆ యొక్క ఎమోషన్తో కూడినటువంటి మన పనులన్నీ కూడా చేయదగితే వెంటనే చేయండి. లేదు కాల పరిమితి లోపు చేయాలి, తప్పకుండా విచారణకు అవకాశం ఇవ్వాలి, లేదా ఎంక్వైరీ చేయాలి, లేదా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ వెళ్ళాలి, సమయం ఇచ్చుంటాం. ఎందుకంటే కక్షిదారులు ఉంటారు కాబట్టి వారికి టైం పీరియడ్ ఇస్తారు, వారం రోజులు 10 రోజులు. అలాంటి పీరియడ్ లోపు తప్పకుండా చేయండి. మనం చేయలేకపోయేది ఉంటాయా, తప్పకుండా వాటిని పై స్థాయికి పంపించండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర పెట్టుకొని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి మాటని ఇక నుంచి రాకుండా చూసే బాధ్యత ప్రతి రెవెన్యూకి తీసుకోవాలని, తద్వారా మాత్రమే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి గర్వాన్ని ఫీల్ అవ్వాలి తప్ప మరి ఒట్టిగా నేను రెవెన్యూ శాఖ అని చెప్పుకుంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పరంగా చేసి ప్రజల్లో ఎప్పుడైతే మనం మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో మన శాఖ ఎప్పుడైతే ఏ పనికైనా రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని గతంలో మన పెద్దలు ఎట్టయితే పనిచేసి మంచి పేరు తీసుకొచ్చి మనం గర్వపడేలా చేశారో అదే పేరుని భవిష్యత్తు తరాలకు మనం అందించాలంటే మనం ఇంకా ఎక్కువగా చేరువయ్యి చేయదగిన పనిని ఒక రోజులోనే చేద్దాం. 10 రోజులు టైం ఉన్నా సరే చేయలేని పనిని పైకి తెలియజేద్దాం. అంతే తప్ప ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దని ప్రతి ఒక్కరిని మరి చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు. మొదటగా ఏదైతే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను ఈ నెలలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో ఆడిట్ నందు జరిగినటువంటి ఏదైతే క్రీడా ఉత్సవాలను ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు మొదటగా ఫస్ట్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే రాష్ట్ర నాయకత్వం 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను అనంతపురంలో జరపాలన్నప్పుడు అప్పుడు ఒక్కసారిగా మేము ఆలోచించిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు గత 6 పర్యాయాలు జరిగినప్పుడు అవన్నీ కూడా మన రాయలసీమ కాకుండా ఇతర ప్రాంతాల్లోనే జరిగాయి. మొదటిసారిగా రాయలసీమ అన్నప్పుడు అది అనంతపురంలో అన్నప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ మనం చేయగలుగుతామా లేదా అనేది వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర నాయకత్వమైనటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్న, వీళ్ళంతా రాష్ట్ర నాయకత్వం కూడా జిల్లా నాయకత్వానికి మీరేం భయపడొద్దండి, బట్ రాయలసీమలో చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం మా సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పడం జరిగింది. అది చెప్పడం అనేదే కాకోకుండా దాన్ని చాలా ఆచరణలో కూడా మీరు ఇదివరకు సారు జరిగినటువంటి 6 పర్యాయాలలో ఇదివరకే సారు 3 పర్యాయాలు చేసినాడు. కానీ అక్కడ జరిగినప్పుడంతా కూడా బొప్పరాజ్ సార్ అంతా చివరిగా పోయి అక్కడ ఏమైనా కార్యక్రమాలన్నీ జరిగాయా లేదని చూసుకుంటూ ఆ స్పోర్ట్ జరిపినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కానీ ఇక్కడ రాయలసీమలో మొదటిసారి అన్నప్పుడు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకూడదనే రాష్ట్ర నాయకత్వం ఎప్పుడూ కూడా మా జిల్లాకి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు 3-4 సార్లు కూడా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా జిల్లా కలెక్టర్ గారిని కానీ జాయింట్ కలెక్టర్ గారిని కానీ అదేవిధంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని కానీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని అందరినీ కూడా అనుసంధానం చేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా ఏదైతే మా జిల్లా నాయకత్వానికి కూడా అనుసంధానం చేసి ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం మీకోకుండా మమ్మల్ని నడిపించడం జరిగింది. ఆ ధైర్యంతోనే మేము కూడా ముందడిగేసి నడవడం జరిగింది. కానీ ఆ అనుభవము అవన్నీ కూడా ఈరోజు చూసిన తర్వాత ఈ 3 రోజులు వచ్చినటువంటి 26 జిల్లాల ఏదైతే క్రీడాకారులు అవ్వచ్చు, అదేవిధంగా మా హెడ్ ఆఫీసు CCLA నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా యాక్చువల్గా రాయలసీమలో అనంతపురం అంటే ఎలాగుంటుందో పరిస్థితులని భయపడుతూ వచ్చిన వాళ్ళంతా కూడా అంటే అనంతపురం గురించి మేము విన్నది వేరు, ఈరోజు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం అయితేనేమి లేకుంటే మీరు చూసుకున్న విధానము అనంతమైనటువంటి ప్రేమను చూసిన తర్వాత అసలు మేము విన్నదంతా కూడా అబద్ధము, ఏదైతే ఇక్కడ ఇంత బాగా చేస్తారని మేము అనుకోలేదు, అకామిడేషన్ అయితేనేమి ఒక ఫుడ్ విషయంలో అయితేనేమి అని ఎంతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది 26 జిల్లాల నాయకత్వం కానీ అదేవిధంగా క్రీడాకారులంతా కూడా. కానీ దాని విషయంలో కూడా చేయడంలో మా ప్రజాప్రతినిధులు అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందాక సార్ చెప్పినట్లు కూడా ఏదైతే భోజన వసతులు కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరిగింది. వారికి కూడా జిల్లా అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల రాలేకపోయినటువంటి మన
ఏదైతే మినిస్టర్స్కి వాళ్ళకి కానీ తర్వాత కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకు కూడా మేము హృదయపూర్వకంగా వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ నడిపే దానిలో అన్ని కమిటీస్ అన్ని ఇందాక సార్ చెప్పిన కమిటీస్ అన్ని వేసినప్పుడు కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో కమిటీలు వేసి ఏ ఒక్క వచ్చిన జిల్లాలకు కూడా ఆటంకం కలుపుకోకుండా పని చేయించడంలో వాళ్ళంతా కూడా కష్టపడి మేము పై ఆఫీసర్ కదా మేము ఎందుకనేది ఆలోచన లేకోకుండా మాతో చేసి నడిపించినందుకు డిప్యూటీ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇంకా తహసీల్దారులు అయితే ఇంకా ఇది తమ ఇతర పనులు మేమంతా చేస్తూ ఉంటాం, కానీ ఇది మన పని మన బాధ్యత అనే దాంతో ఆల్ తహసీల్దార్స్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా దీన్నే సన్నద్ధం చేస్తూ ముందుకెళ్ళినందుకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి తహసీల్దార్లకి, అదేవిధంగా కింద క్యాడర్ డిప్యూటీ తహసీల్దార్ నుంచి విఆర్ఏ వరకు కూడా ఎవరు కూడా ఇది మన అది కాదనుకోకుండా ఇది మన పనిని ఉత్సాహంతో రెట్టింపుతో వాళ్ళంతా కూడా సహకరించినందువల్లే ఇంత సక్సెస్ అయింది. వారికి కూడా జిల్లా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇంకా ముఖ్యంగా వస్తే డివిజన్ బాడీస్ కూడా ఏదైతే అనంతపురం డివిజన్ కానీ కలెక్టరేట్ యూనిట్ కానీ కళ్యాణదుర్గం కానీ గుంటగల్ కానీ డివిజన్ నాయకులందరూ కూడా ఆ కమిటీల్లో ఉండి కూడా వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు అందరూ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫైనల్గా మీడియా మిత్రులందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరఫున రాష్ట్ర నాయకత్వం అసోసియేషన్ తరఫున కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పొన్నూరు విజయలక్ష్మి. అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు అనుపమ, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. 7వ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో వందల మంది దాదాపు విఆర్ఓలు అయితే దాదాపు 60% మంది విఆర్ఓలు విఆర్ఏలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నిరంతరం ఎన్నో సమస్యలతోటి ఎప్పుడు డ్యూటీలో 24 గంటలు అప్రమత్తంగా ఉండే వాళ్ళకి కొంత ఊరట కలిగించడానికి రెవెన్యూ ఏపీఆర్ఎస్ఏ తీసుకున్నటువంటి ఇనిషియేషన్లో మమ్మల్ని కూడా పార్ట్ ఆఫ్ దట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూకి సంబంధించి మరి ముఖ్యంగా విఆర్ఓలకు విఆర్ఏలకు కావలసినటువంటి అవసరమైనటువంటి సర్వీసులు కానివ్వండి లేదా ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మా బొప్పరాజు గారు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా స్పెషల్లీ సీసీఎల్ఏ మేడం కానివ్వండి రెవెన్యూ మినిస్టర్ గారు కానివ్వండి అంటే కింది స్థాయి ఉద్యోగుల్ని అని తక్కువగా చూడకుండా ప్రతి సమస్యకి వాళ్ళు మేము ఉన్నాము మీకు ఏదైనా నిన్న కూడా ఆన్ ద డయాస్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం చాలా సంతోషం కలిగించింది. తప్పకుండా బొప్పరాజు గారి ద్వారా మా విఆర్ఓల విఆర్ఏల సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంతే అంతే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమతి పొన్నూరు సార్, నా పేరు విజయలక్ష్మి. నేను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సెక్రటరీగా అలాగే ఏపీజేఎస్ అమరావతి సెక్రటరీ జనరల్గా ఉమెన్ వింగ్లో పనిచేస్తున్నాను. ఈ 7వ ఏపీఆర్ఎస్ఏ ప్రోగ్రామ్ గేమ్స్ ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మా మహిళా ఉద్యోగులు అయితే చాలా ఒక 500 మందికి పైగా పార్టిసిపేట్ చేశారు. చాలామంది ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు ఇందులో. అలాగే మహిళా ఉద్యోగుల తరఫున ఒక చిన్న విషయం నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య రీసెంట్గా మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ అవైల్ చేసుకోవడము 6 months ఉండేది. అది 18 స్పెల్స్లో 18 స్పెల్స్లో వాడుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని స్పెల్స్ ఎత్తేసి ఉమెన్ ఎంప్లాయీ అనేవాళ్ళు వాళ్ళ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా సరే చైల్డ్ కేర్ లీవ్స్ అవైల్ చేసుకునేలాగా అవకాశం ఇచ్చినందుకు మా ఉమెన్ వింగ్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.